కృష్ణా నీటి విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు తెలంగాణకి మోసం చేశాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్తో ఏం మాట్లాడారో స్పష్టం చేయాలన్నారు. పాస్పోర్ట్ సిటిజన్షిప్ కు గుర్తింపు కాదన్నారు. దలైలామాకు కూడా పాస్పోర్ట్ ఉందని, ఆయన ఇండియన్ సిటిజన్ కాదన్నారు రామచంద్రరావు. ఎన్ఆర్సీ, సీఏఏ ఓటర్ నమోదు వేర్వేరు సబ్జెక్ట్స్, ప్రతిదీ బీజేపీ మీద రుద్దడం కరెక్ట్ కాదంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. మనతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నారు. నితిన్ నబీన్ ఈ రాష్ట్రంలో 3 రోజుల పాటు పర్యటన చేయబోతున్నారు. నితిన్ నబీన్ ఎక్కడెక్కడ పర్యటన చేయబోతున్నారు, ఆయన పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో వారి మాటలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నితిన్ నబీన్ రాష్ట్రానికి రాబోతున్నారు, వారు ఎక్కడెక్కడ పర్యటించారు? వారు ఫస్ట్ డే హైదరాబాద్ వస్తారు. రంగారెడ్డిలో 10 కార్యాలయాన్ని వారు ఓపెన్ చేస్తారు. అక్కడి నుంచి వర్చువల్గా అక్కడి నుంచి హైదరాబాద్ కార్యకర్తలు ఉద్దేశిస్తారు. నెక్స్ట్ డే వరంగల్ విద్యార్థులతో కూడా మాట్లాడతారు. వరంగల్లో ట్రైబల్స్తో మాట్లాడతారు. ఆ తర్వాత 3వ రోజు ఇక్కడ స్టేట్ ఎగ్జిక్యూటివ్లో వారు సంబోధించి ఆఫీస్ బేస్ మీటింగ్ కూడా పెడతారు. అంటే ప్రధానంగా 3 రోజుల పాటు ఒక రాష్ట్ర జాతీయ అధ్యక్షులు ఒక రాష్ట్రంలో పర్యటించబోతున్నారంటే అటు కార్యకర్తలు కానీ ఇటు ప్రజలకు కానీ ఎలాంటి సందేశం ఇచ్చేటువంటి అవకాశం? డెఫినెట్గా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. బీజేపీ తెలంగాణలో రావాలి, గెలవాలి అనేది 3 రోజులు మాకు సమయం ఇస్తున్నారు. దీంతో కార్యకర్తలు కూడా ఉత్సాహము, ప్రజల్లో కూడా ఒక నమ్మకం, ఒక విశ్వాసం కలుగుతుంది. ఎస్, బీజేపీ వాళ్ళు తప్పకుండా తెలంగాణ పైన ఫోకస్ పెట్టారు, తెలంగాణను గెలిచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి. రాజకీయమైనటువంటి ప్రసంగాలు కానీ రాజకీయమైనటువంటి కామెంట్లు నితిన్ నబీన్ ఈ సందర్భంగా చేసేటువంటి అవకాశం ఉందా? అదేవిధంగా మిత్రపక్షాలకు సంబంధించినటువంటి నేతలను ఏమైనా కలిసేటువంటి అవకాశం ఉందా? ఇది బీజేపీ ఒక కార్యకర్తల సమావేశానికి వస్తుంది కాబట్టి ఇక్కడ మిత్రపక్షాలు ఈ పక్షాలు ఉండవు. అక్కడ కేవలం మా కార్యకర్తలనే ఉద్దేశిస్తారు. ఇంకోటి రాజకీయమైన డెఫినెట్గా రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయంగా డెఫినెట్గా ఒక దిశ నిర్దేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇస్తారు. సార్, ఇంకో తుంగభద్ర గురించి ఇప్పుడు మీరు మాట్లాడారు. అసలు తుంగభద్ర విషయంలో కానీ కృష్ణానీటి విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరిస్తలేదని మీరు భావిస్తున్నారా? సీఆర్ పాటిల్తో మాట్లాడిన విషయాలు మీరు బయటపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. డెఫినెట్గా తెలంగాణకు న్యాయం జరగాలని మేము కోరుతాం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు కృష్ణా వాటర్ సంబంధించిన దాంట్లో మనకు రావాల్సిన వాటా కన్నా 199 దానికి సంతకం పెట్టి వచ్చారు. మనకు ఇంకా ఎక్కువ రావాల్సిందే ఉండే అప్పుడే. ఎందుకు సంతకం పెట్టారు అప్పుడు? ఇప్పుడు కూడా ఏమైంది, ఏం జరుగుతుంది లోపల మాకు తెలవాలి కదా అనేది మేము అడుగుతూ ఉన్నాం. మనకు మంచిది, ఇప్పుడు గేట్లు రిపేర్ చేస్తున్నాను, చాలా మంచిది. కానీ ఏమైంది, కృష్ణా మన తుంగభద్ర మీద కర్ణాటక ప్రాజెక్టు కడతా ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు కడతా ఉంది. మళ్ళీ దాని విషయంలో మీరు ఏం మాట్లాడారు? అది కడితే మనకు ఎంత నష్టం అవుతుంది, మళ్ళీ ఆ నష్టపరిహారం ఏ విధంగా మనకు చేస్తారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుతున్న అవసరం ఉంది. సార్, ఇంకొకటి ఏదైతే ఎస్ఐఆర్ విషయంలో అసదుద్దీన్ ఓవైసీ నేను ఒక కామెంటు చేసినటువంటి బీజేపీ సభ్యత్వం ఉంటేనే సిటిజన్షిప్ ఉన్నట్ట అని చెప్పేసి. అదే అంటాను నేను. ఆయన ఎందుకు మాట్లాడుతున్నా అంటే పాస్పోర్ట్ ఈజ్ నాట్ ఏ సిటిజన్షిప్ ఐడెంటిటీ అని ఒక ఎంఈఏ వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇచ్చిన దాని మీద వాళ్ళు మాట్లాడారు. కానీ అది అట్లా కాదు, వారు మాట్లాడిన సందర్భం వేరే అక్కడ. కానీ దాన్ని పట్టుకొచ్చి ఈరోజు దీన్ని బీజేపీ కార్డు ఉంటేనే పెడతాను, తప్పది. ఎందుకంటే ఎంబీఏ వచ్చిన క్లారిఫికేషన్ కూడా ఏంటంటే పాస్పోర్టు ఇతర భారతీయులు కూడా ఇవ్వచ్చు అనేది సెక్షన్లో 20లో ఉంది. కాబట్టి దాని మీద వారు మాట్లాడితే అదేదో బీజేపీ కార్డు ఉంటే అని చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలను భయభ్రాంతి ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా